అధికారులకు ఊహించని షాక్. అకస్మాత్తుగా చెక్కింగ్లకు వచ్చిన పై ఆఫీసర్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డ్యూటీలో నిమగ్నం. ఆఫీసులో అంత నిశ్శబ్దం. చాలా సీరియస్ గా నడుస్తున్న తనిఖీలు. తప్పు చేసిన వారిని అస్సలు విడిచిపెట్టేదే లేదని వార్నింగ్. ఉద్యోగుల్లో ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం. ఇంతకు అసలేం జరిగింది? అరే ఏంది వయ్యా గీ కాయిదాలు ఒక్కటి సక్కగా లేవు అని కోతిరాజా సీరియస్ గా చెక్కింగ్ చేస్తాండు. అటుకెళ్ళి అరటిపండు ముంగట పెట్టిండ్రు. చల్ నాకే లంచం ఇస్తారు అని తీసి అవతల పడేసింది. ఇప్పుడు వచ్చి చేతికిస్తే అరే వద్దంటుంటే లంచం ఇస్తుర్రేందని హగో ఎట్ల కింద పడేస్తుందో. పెద్ద ఆఫీసర్ లెక్కొచ్చి ఫైల్ అన్ని మర్రేస్తుంది కోతమ్మ. ఉత్తరప్రదేశ్ లా ఓ సర్కార్ ఆఫీసులకు పోయి టేబుల్ మీద కూర్చొని ఆ ఫైళ్లు ఈ ఫైళ్లు కాగితాలన్నీ మర్రేసింది స్ట్రిక్టుగా. పాత వీడియో గాని తెలంగాణ ఏసీబీ పెబ్బా సివి ఆనంద్ సారు ట్విట్టర్ లో పెట్టే వరకు మళ్ళా గిరికలు కొడుతుంది. ఆడ లంచం అంటే అట్టిపండు. మావోళ్ళు కూడా ఇంతే. అవినీతి ఆఫీసర్లు అంతు చూస్తాం, పైసకు తగ్గే ముచ్చట లేదని రాసుకొచ్చిండు. మరి కోతెందుకు పండు తీసుకోలేదో గాని ఆఫీసర్లు దినాం లంచాలు తీసుకుంటూనే ఉన్నారు. ఏసీబీకి దొరుకుతూనే ఉన్నారు సారు.